ఒకటో స్థానం నుంచి చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటో స్థానం నుంచి చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఇక్కడ పెద్ద దాంట్లో నుంచే చిన్నదాన్ని తీసేయడం కుదురుతుంది, కానీ చిన్నదాంట్లో నుంచి పెద్దాన్ని తీసేయడం మాట్లాడాలి ఎనగలు కుదరదు. అప్పుడు ఇక్కడ నుంచి అప్పు తీసుకోవాలి. ఈ ఒకట్లో, ఈ 10లో, ఈ 100. ఇప్పుడు ఒకట్ల నుంచి ఇట్లా అప్పు చేస్తే ఒక 10 ఒక 10 అంటే ఇక్కడ ఒకటే ఉంటుంది పోయేటప్పుడు, అంటే ఒక 10 పోతుంది. దీని ద్వారానే ఈ ఒకట్లలో మారిస్తే 10 రూపాయల కాగితాన్ని రూపాయి కాగితాలు చేస్తే 10 అవుతాయి. ఈ 10 + 6 16. 16 8 పోతే 8 2 ఎందుకు 16 కదా, ఒక 8 పోతే 8. ఓకేనా? ఇక్కడ ఒక 10 పోయింది కాబట్టి ఇక్కడ 7 10లే ఉంటాయి. ఇక్కడ 7 10లే ఉంటాయి. 7 10లో 9 10 పోదు కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఆపు. ఎవరు అడిగారు ఇందాక? ఇక్కడ నుంచి ఒక 100 పోతుంది. ఇక్కడ నుంచి ఒక 100 పోయేది. ఒక 100 అంటే ఎన్ని 10లు అవుతుంది? ఎన్ని 10లు? 10 10లు 100 10లు అవుతుంది. 100 10లు అవుతుంది. ఇప్పుడు 900 నుంచి ఒక 100 తీసుకెళ్తున్నాం అంటే చిన్నది చేస్తే 10 10లు అవుతుంది. 10ని చిన్నది చేస్తే 10 ఒకటి ఎట్లా అవుతుందో 100ని చిన్నది చేస్తే 10 10లు అవుతుంది. అర్థమైందా? ఈ 10 10లు ప్లస్ ఇక్కడ 7 10లు ఉన్నాయి. 17 10లు అయింది. ఎన్ని 10లు అయినాయి? నీవు వినవా? 17 10లు అయింది. 17 10లో నుంచి 9 10లు తీసేస్తాం. ఎంత ఉంటుంది చెప్పండి? 8 10లు ఉంటాయి. ఇక్కడ ఒక 100 పోయింది కాబట్టి 800 ఉంటాయి. అవునా? 800 నుంచి 700 వస్తే ఇది తీసేయాలి. అర్థమైందా?